గురించి. హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని నామానికే సమస్త మహిమ ఘనత కలుగుగాక. మరి ఈ బలిపీఠం అనేది దేవునితో అనేది ఎంతగానో మందిరానికి అందము, ఆకర్షణ అన్నిటి గురించి కూడా మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు సాదృశ్యమండి. అది ఎత్తైన స్థానంలో ఉండటం అనేది కూడా దేవుని యొక్క లేఖానుసారం. కాబట్టి మరి ఎన్నాళ్ళ నుంచి అనుకున్నప్పుడు సేవకుల ద్వారా ప్రేరేపించబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజున మనకి బలిపీఠము సిద్ధపడింది. నేను మా పాస్టర్ పక్కన కూర్చొని ఆశపడేదాన్ని. మా పాస్టర్ పక్కన కూర్చోవడం నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్లీగా ఉంటాం. అలాగే ఎంత సేవకురాలు కదా, సరే పక్కన పక్కన కూర్చునే వాళ్ళు, లేకపోతే కింద కూర్చునేవాళ్ళు. కానీ ఈ రోజున ఒక సేవకురాలుగా దేవుడు నన్ను ఒక ఎత్తైన సేవకురాలుగా నన్ను పక్కన కూర్చోవటం కాదు, నీకంటే ఒక స్థానం ఇస్తాను రా అని ఒక ఎత్తైన నన్నుగా ఇక్కడ నిలబెట్టాడు సేవకురాలిగా. బట్టి ఎక్కినప్పుడు నా కళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అది మీకు ఒక రాయిలాగా కనిపించవచ్చు, లేకపోతే ఎత్తుగా కనిపించవచ్చు, కానీ అది ఒక విలువైన స్థానం, పవిత్రమైన స్థలం. ఒక మెట్టు ఎక్కాము అంటే దేవుడు ఒక స్థానాన్ని ఒక ఎత్తు హెచ్చించాడు అని అర్థం. ఏమాత్రం ఆధిక్యత నాకు ఈ రోజున ఇక్కడ నిలబెట్టాడు అంటే అది దేవుడి యొక్క మహాకృప. మా మామ చేసిన ప్రార్థన, సంఘస్థులు సేవకులు చేసిన ప్రార్థన, ఇక్కడ మీరు చేస్తున్న ప్రార్థన తప్ప మరొకటి కాదు. నా కోసం ప్రార్థన చేస్తున్నా మరి బెటరైన మీకు అందరూ కూడా ప్రేమపూర్వకంగా చేసుకుంటున్నాం. మరి ఉపవాస ప్రార్థనతో కొద్దిసేపు వాక్యం పంచుకున్న సమయం లేట్ అవుతుంది. ఈ రోజున వాక్యము మరి అనేక కొద్ది దినాలుగా మనం ఆత్మ గురించి చెప్పుకుంటాం. మరి వచ్చే వారంతో ఈ ఆత్మను ముగించాలనుకుంటున్నాను. తర్వాత వచ్చే గుడ్ ఫ్రైడే కాబట్టి ఆ వచ్చే వారం నుంచి ప్రార్థనలో ఉన్న జయం, ప్రార్థన చేస్తూ వచ్చే జయాలైతే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే ఒక ఆత్మ గాఢ నిద్రాత్మ. ఎంత స్వాగతి నవ్వుతున్నారు. సరే రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47 చదువుకుందాం. ఆన్ చేసామమ్మా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పే. హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపలో ప్రభువా ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నా ప్రభువా. కూడా నాతో మాతో మీరు మాట్లాడండి. ఏ నిద్రమత్తులో మేము ఉన్నామో ఆత్మ సంబంధమైన నిద్రలో నుంచి కానీ శరీర సంబంధ నిద్రమత్తులో నుంచి విడిపించి ఆ గాఢ నిద్ర ఆత్మ అనే దురాత్మ నుంచి విడిపించి అయా శరీరానికి కష్టపడటానికి, ఆత్మీయంగా పోరాటానికి మాకు సహాయం దయచేయమని. ఆ శరీరం బలహీనమే అయ్యా, కానీ ఆత్మ సిద్ధపరచమని, శరీరాన్ని కూడా సిద్ధపరచమని ఇది మొదలుకొని నిద్ర ఆత్మని దురాత్మని యేసు నామములో బంధించి ఉదయ కాలమే లేచి ప్రార్థించే కృప మా అందరికి దయచేయమని, సంఘ బిడ్డలకు దయచేయమని, మెలకువగా ఉండి ప్రార్థన చేసే కృప అందరికి దయచేయమని యేసు నామమున తండ్రి ఆమేన్. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట పేతురు వారిని చూసి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడం చూసి ఒక గడి అయినను నాకు మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పారు. ఈ సమయం ఏంటంటే యేసు ప్రభు వారికి కొద్ది రోజుల్లో సిలువ ఎక్కబోతున్నారు. కొంచెం అవకాశం ఉంటే యేసు ప్రభు వారు కొద్ది రోజుల్లో సిలువ ఎక్కబోతున్నారు. సిలువ అంటే సామాన్యమైన విషయం కాదు, అవునా కదా? అది ఎంతో వేదనతో కూడింది, ఎంతో శ్రమతో కూడింది, హింసాత్మకమైనటువంటి సాదృశ్యంగా ఉంది. ఆ సిలువ ఎంత కష్టమో, ఆ సిలువ మోయటం, ఆ శ్రమ మోయటం ఎంత కష్టమో ప్రభు యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన దైవ మానవుడై ఉండి, సాక్షాత్తు దైవ స్వరూపే ఉండి శరీర ఆకారంతో మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మీద పడే దెబ్బ ఎలా ఉంటుందో, ఆయన అనుభవించిపోయే శిక్ష ఎలా ఉంటుందో, అది ఎంత నరకము
కష్టముగా ఉంటుందో, ఎంత వేదనకరంగా బాధాకరంగా ఉంటుందో యేసు ప్రభు వారు తెలిసి దాన్ని తట్టుకోవడానికి శక్తినిమ్మని తండ్రి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోండి, నేను అక్కడ ప్రార్థన చేసుకుని వస్తా, నా కోసం మీరు ఇక్కడ ప్రార్థన చేయండి. ఇదిగో ఎక్కబోయే శ్రమ, రాబోయే శ్రమ తట్టుకోవడానికి నా పక్షాన మీరు నిలబడండి, ప్రార్థన చేయండి అని శిష్యులకి చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన వచ్చి చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా నిద్రపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రార్థన చేసుకుంటూ కళ్ళు మూసుకొని గంట అయిపోయాను అనుకోండి, కళ్ళు తెచ్చి చూస్తే ఎంతమంది ప్రార్థనలో ఉంటారు, ఒకరో ఇద్దరు ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళందరూ గాఢ నిద్ర ప్రార్థన. ఎంతేంటి నిద్రలోకి వెళ్ళిపోతారు, తడితే తప్ప లేకపోతే మన కుర్చీలో నిద్రపోతుంటే ఏం చేసాం, అమ్మా లేదు ప్రార్థన ఇంటికి పదా, ప్రార్థన అయిపోయింది ఇంటికి పదా లేదు అంటే నిద్రపోయే వాళ్ళు ప్రార్థనలోనే ఉంటారు, అలాగే నిద్రలో జారుకుంటారు. వీళ్ళు కూడా ప్రార్థన స్తోత్రం తండ్రి తండ్రి అంటే వెళ్ళిపోయారు ప్రార్థనలో. ఒక యేసు ప్రభు వచ్చి, ఒక్క గడియైనా మీరు మేలుకులు ఉండలేరా, ఒక్క గంట అయినా మీరు నిద్రపోకుండా ఉండలేరా, శోధనలో ప్రవేశించకుండానట్లు, శ్రమల్లో మీరు నెట్టబడకుండానట్లు, కష్టంలో పడకుండానట్లు, ఈ లోక అపవాది చేతిలో మీరు చెక్కబడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పారు. ఈరోజు ఇదే మాట మనకు చెప్తున్నారు. ఈ రోజున నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, శ్రమ ఉందని తెలుసు, కష్టం ఉందని తెలుసు, భర్త మారలేదని తెలుసు, భార్య మారలేదని తెలుసు, బిడ్డలు మారలేదని తెలుసు, అప్పు ఉందని తెలుసు, రోగం ఉందని తెలుసు, ఎంతో కుటుంబంలో అసమాధాన క్రియలు, గొడవలు, కక్షలు, కారణంగా ఉందని తెలుసు. ఎన్ని తెలిసినా చేయలేదు నేను ప్రార్థన ఉంటాయి. ఇది తెలిసినా మనం చేయలేకపోయింది ఏంటి తెలుసా, ప్రార్థన ఒకటే. ఉదయకాలమే లేకండి అమ్మ ప్రార్థన చేయండి, ఉదయకాలమే నూతనమైన కృపతో నూతనమైన వాత్సల్యంతో ఆయన ఎదుర్కోనండి అంటే గాఢ నిద్రపోయి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కాబట్టి అపవాది మన కుటుంబంలో టెస్ట్ వేసి కూర్చుంది. ఎలా కూర్చుంది, కుర్చీ వేసిన మరి కూర్చుంది. అబ్బాయి ఇంట్లో ప్రార్థన లేదు, ఈ ఇంట్లో బైబిల్ లేదు, ఈ ఇంట్లో వాక్యం లేదు, హ్యాపీగా గడపచ్చు అని వాడిని మనమే మన ఇంట్లో గెస్ట్గా పెట్టుకున్నాం. మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారు తెలుసా, ఉదయకాలం ప్రార్థన చేయకపోవడం అంటే అపవాదిని మీ ఇంట్లో గెస్ట్గా పెట్టుకున్నట్టే. గెస్ట్ ఏం చేస్తాడు, గెస్ట్ వేసి కూర్చుంటాడు, చక్కగా తిని టయానికి తింటా ఉంటాడు. అపవాది కూడా ఏ కుటుంబంలో ప్రార్థన లేకుండా ఉంటుందో, ఏ కుటుంబంలో వాక్యం లేకుండా ఉంటుందో, క్రైస్తవుల కుటుంబంలో టెస్ట్ కూర్చుంటాడు. నిద్ర అసలు ఎందుకని పోవాలి, సహజంగా శరీరంలో నిద్ర ఎంతవరకు అవసరం తెలుసా. నిద్ర గురించి 2 నిమిషాలు మాట్లాడి మన ముందుకు వెళ్దాం వాక్యంలోకి. నిద్ర మనిషికి అవసరం అండి. సహజంగా నిద్ర పోకపోతే రోగాలు వస్తాయి తెలుసా మీకు. సరి అయిన నిద్ర పోకపోయినా, సరిగ్గా టయానికి భోజనం చేయకపోయినా, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోయినా రోగాలు వస్తూ ఉంటాయి. అందుకే డాక్టర్ దగ్గరికి అమ్మా ముందు జరిగి ఆడుకోబాక, ముందుగా సరిగ్గా మీరు అయితే నిద్రపో సరిగ్గా పని చేస్తూ ఉంటే బాడీ ఏం చేస్తుంది, మొరాయిస్తుంది. సరైన విశ్రాంతి లేకపోతే మరి చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బ్రదర్ ఆటో తోలుతూ ఉంటాడు, సరిగ్గా 10కి వచ్చేస్తే అది సమయం. అలా కాకుండా కిరాయికి దొరుకుతుంది కదా, పగలు రాత్రి 11, 12, 1 గంట 2 వరకు కూడా తోలుతారు. అలసిపోతుంది. సరైన నిద్ర లేకపోవటం వల్ల తెల్లవారుజామున గొప్పలు కూలిపోవడం ఏం చేస్తాం, గొప్పలు ఎవరికైనా గుద్దే అవకాశం ఉంటుంది. రెండోది బీపీ, షుగర్లో థైరాయిడ్ అన్ని కూడా రోగాలు మనము తెలుసుకోవడం అవుతుంది. అంటే శరీరానికి దేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. పగలంతా కష్టపడు, రాత్రి ఎందుకు ఇచ్చాడంటే నీకు విశ్రాంతి తీసుకోవడానికి, అంటే నిద్రపోవడానికే. శరీర సంబంధంగా పగలంతా కష్టపడతావు కాబట్టి రాత్రి కాల సమయంలో శరీరానికి నీకు విశ్రాంతి కావాలి. కాబట్టి నిద్రపోయా 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే సుమారు 6 గంటల నుంచి 8 గంటల వరకు మనిషి నిద్ర అవసరం. లేకపోతే అనారోగ్యం దారితీస్తుంది. ఇది శరీర సంబంధ నిద్ర. అంటే కష్టపడి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, సుఖంగా నిద్రపోతారు. తిరిగి వచ్చే వాళ్ళకి కాదు, కష్టపడి పనిచేసి వచ్చిన తొందరగా వాడు చక్కగా నిద్రపోతారు. దేవుడు పెట్టే క్రమం ఏంటంటే పగలంతా నువ్వు కష్టపడు, రాత్రి కాల సమయంలో నువ్వు విశ్రాంతి తీసుకో. అందుకే నిద్రపోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కానీ ఇక్కడ వాక్యం సాగిస్తుంది.
ఆత్మ సంబంధంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఇక్కడ శరీర సంబంధంగా అలసిపోయావు, శరీర సంబంధాలు కష్టపడ్డావు, రోజంతా బట్టలు ఉతికావు, అంటున్నావు, ఇల్లు వాకిలు ముడుచుకున్నావు, పిల్లలు చూసుకున్నావు, నీ పని చేసుకున్నావు. కాబట్టి శరీరం అలసిపోయింది. కాబట్టి రోజంతా నువ్వు ఆటోతో, రోజంతా మరి బండి వ్యాపారం చేసుకున్నావు, రోజంతా వచ్చావు. కాబట్టి నీ శరీరం అలసిపోయింది. కాబట్టి సహజమైన నిద్ర నువ్వు రాత్రి పూట తప్పేమీ కాదు, దేవుడు కూడా అదే. కానీ అతి నిద్రపోవు, గాఢ నిద్ర ఆత్మ అంటే పని పాట లేకుండా పని ఉన్న పక్కన వేసి సోమరతనంగా నిద్రపోవడమే పనిగా పెట్టుకుంటారు. అదేమవుతుంది? దాన్ని గాఢ నిద్ర ఆత్మ, సోమరి ఆత్మ. సోమరి వాడు ఏం చేస్తాడు? నిద్రపోతానే ఉంటాడు, పని పాటు ఉండదు. ఒకసారి చూడండి, సామెత గ్రంథము 6వ అధ్యాయం. ఒకసారి సామెత గ్రంథము 6వ అధ్యాయం సామెతలు 6:9. సోమరి చూడయ్యా, సోమరి ఎందాకలు పండుకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచను, ఇంకొంచెం నిద్రించదని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుగుదండి వనపరుచుందువు. అందుచేత దోపిడీగాడు దారిద్రము నీ వద్దకు వచ్చును, ఆయుధాలు లేని నీ వద్దకు వచ్చును. అతి నిద్రపోయేవాళ్ళు అంటే నేను శారీరకంగా చెప్తున్నాను, ఆత్మీయంగా ఇంకా వెళ్ళలేదు. సహజంగా పని చేసి వచ్చేవారు రాత్రి కాలసమయం చక్కగా నిద్రపోతారు. కానీ సోమరితనం ఉన్నవాడు, పని బద్ధకంగా ఉన్నవాడు, పని చేయని వారు, తల్లిదండ్రుల మీద ఆధారపడేవారు, భార్య ఇస్తే సంపద ఆధారపడేవాళ్ళు, ఎవరిని ఇస్తే ఆధారపడేవాళ్ళు ఏం చేసే పని అంటే ఊరికే నిద్రపోవడం. ఏం చేస్తారు? ఊరికే నిద్రపోవడం. వాళ్ళకి ఏమొస్తుందంట? దారిద్ర్యం వస్తుంది. ఏమొస్తుంది? కష్టపడి పని చేస్తే రూపాయి వస్తుంది. ఇంట్లో కూర్చుని ఏమొస్తుంది? ఏమైనా రూపాయి వస్తుందా? ఏమి రాకపోతే ఏమవుతుంది? అప్పు అవుతుంది. చూడండి ఏమొస్తుంది అక్కడ? దారిద్ర్యం. అందుచేత దోపిడీ ఇక్కడ వచ్చినట్టు నీ దగ్గరికి ఏమవుతుంది? దారిద్ర్యం. దరిద్రం. ఒరే పొద్దున్నే పని కాకుండా ఏనా ఆ దరిద్రం ఏంటా? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఎలా పని చేసుకోగలుగుతావురా? నీ పిల్లల్ని ఎలా పోషిస్తావురా? పనికెళ్ళరా అంటే సోమవారి పనికెళ్ళడు. ఎందుకు అతను పట్టి పీడిస్తుంది బద్ధకపు ఆత్మ, గాఢ నిద్రాత్మ, సోమర్తని దురాత్మ. ఏం చేయలేదు అంటే పని చేయనివ్వదు. వాళ్ళలో పని చేయ, అందుకనే వాళ్ళు పని చేయకపోగా అప్పులు పాలైపోయి దరిద్రాన్ని అనుభవిస్తారు. మీ భాష చెప్పండి, దరిద్రం. అర్థమవుతుందా? కష్టపడి సంపాదించుకుంటే డబ్బు వస్తుంది, కష్టపడి సంపాదించుకుంటే ఒక వస్తువు వస్తుంది, కష్టపడి సంపాదించుకుంటే కారు, బంగాళా, ఇల్లు, పొలం వస్తుంది. కానీ సోమవారం వాడికి ఏమి ఉండదు, వస్తుందా ఏమీ తెలియదు. ఎందుకని కష్టపడలేడు కాబట్టి, కష్టపడి ఏమి పని చేయలేడు కాబట్టి అతని దగ్గర ఏముంటది? దరిద్రం ఉంటది. ఏముంటది? వాడి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు అడిగిస్తాడు, నా దగ్గర ఏమీ లేవురా బాబు, నువ్వే ఉంటావు 50 అంటారు. ఎందుకని? ఇంకొంచెం సేపు నిద్ర పోతా, ఇంకొంచెం సేపు పడుకుంటా, పొద్దున్నే పనికి రాత్రి పని అనిపిస్తుంది. కానీ పొద్దున్నే పని చేయబుద్ధి కాదు. అప్ప చలిగా ఉంది, రాత్రి అంతా ఏం పడుకుంటాంలే, పొద్దున్నే పనికే వెళ్తావులని ముసిరి నిద్రపోతారు. వాళ్ళకి వచ్చిన దారిద్రము. వాళ్ళు ఆయాసపడతారు పక్కన చూసి, బాగున్నాడు ఈడు బాగున్నాడని. కానీ నువ్వు కూడా కష్టపడితే, నువ్వు కూడా అంత కష్టపడి పని చేసుకుంటే నీకు 100 రూపాయలు వస్తాయి, నీకు వస్తాయి. నువ్వు కూడా నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు, నీ కుటుంబంలో వస్తువు కొనుక్కోవచ్చు, నీ భార్య బిడ్డలు పోషించుకోవచ్చు, ఘనంగా నిలబడవచ్చు, శభాష్ అని అనిపించుకోవచ్చు. అని ఉంటదలాగా సోమవారానికి ఉండదు. గాఢనంటే నిద్ర ఎక్కువ పోయే వాళ్ళకి దరిద్రం వస్తుంది. నిద్ర కష్టపడవలసిన టైంలో కష్టపడి నిద్రపోవడానికి సమయం ఇచ్చాడు దేవుడు, పగలు నిద్రపోవడానికి కాదు. నీకు రాత్రి ఎందుకు పెట్టాడంటే పగలంతా కష్టపడి వస్తావు కాబట్టి రాత్రి పూట నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి నీకు రాత్రి పెట్టాడు. భార్య బిడ్డలకు చక్కగా నువ్వు గడపాలి కాబట్టి రాత్రి నీకు పెట్టాడు. సరే పగలంతా వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, రోజువారీ కూలి తోలుకో, ఆట తోలుకో, రాయి రప్ప మోసుకో, టిఫిన్ బండి పెట్టుకో, ఆఖరికి పళ్ళు అమ్ముకో, కూరగాయలు అమ్ముకో. మరి రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకో. ఇది
శరీరీతిగా దేవుడు పెట్టిన క్రమం మనుషులకి. కానీ ఈ నిద్ర మత్తున్న వాళ్ళు పని చెయ్యరు, పని పాటకి వెళ్ళరు. ఎంతసేపు కూడా తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం, తింటాం పడుకోవడం. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వాడుకోవడం తప్ప ఏ పని చేయలేరు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏముంటది? దరిద్రం ఉంటది. అయ్యా ఒక 10 రూపాయలు ఇస్తావా? నా దగ్గరే నువ్వు ఉంటే నువ్వు. అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆయన ఏం పని చేస్తాడండి మాకు ఇవ్వడానికి? మా దగ్గర ఏమి లేవండి. ఎంత బాధాకరం. నీకు వయసు ఉంది, అంగుంది, కాళ్ళు చేయి బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు పని చేయలేకపోతున్నామంటే నిద్రమత్తు. ఏమత్తు? సోమరితనం, నిద్రమత్తు అనేకుల్ని వ్యాపించి ఈ రోజున ఈ ఆర్ఆర్పేట ప్రాంతంలో అనేకుల్లో భార్యలు కష్టపడుతుంటే, భార్య పళ్ళు పొలాలు అమ్ముకుంటుంటే ఈ శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. నేను అడుగుతా అప్పుడప్పుడు, ఏంటయ్యా మేము పని చేయవా అంటే, మా ఆవిడ పని చేస్తుందండి. ఏమేం చేస్తుంది? పొళ్ళు అమ్మిద్దంట. అక్కడ ప్రభాస్ కాలకి పొళ్ళు అమ్మిద్దంట. రాత్రి 9 ఆవిడ కోసం కాచుకున్నాడు. ఎందుకోసం? ఆవిడ రావాలి, ఈయనకి ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి. ఏం చేయాలి? వెళ్ళి చొక్కేసుకు రావాలి. ఎందుకోసం చూస్తున్నాడు? భార్యని ప్రేమతో కాదు, రావాలి, డబ్బులు ఇవ్వాలి. మేము ఏం చేస్తాడు? ఈయన పగలంతా ఇంట్లో తింటాడు, వండి పెట్టి తింటాడు, పడుకుంటాడు. సాయంత్రం ఆవిడ రాగానే డబ్బులు తీసుకుంటాడు, భార్యకి అంతా వంతాలు వస్తాడు, ఇవ్వకపోతే తంతాడు. ఇదేనా న్యాయం? అంటే వాళ్ళకి పని చేయాలన్న ఆశ లేదు, పని చేయాలన్న మనసు లేదు. ఈ విధంగా నిద్రపోతూ పోతే దరిద్రంగా ఏమొస్తుంది? ఎవరు వాక్యం చెప్తుంది? కొంచెం నిద్రపోతాను, ఇంకొంచెం మెలుగు ఉంటాను, ఇంక నిద్రపోయే మధ్యలో ఉండే వాడికి ఏమొస్తుందంట? దరిద్రం వస్తుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ కష్టాన్ని ఆశ్రయిస్తారండి. వినండి, ఎందుకు దరిద్రం వస్తుందంటే, చేయవలసిన టైంలో పని చేయకపోతే, చేయవలసిన వయసులో నువ్వు పని చేయకపోతే 50 ఏళ్ళకి ఏం చేస్తావు? 20 ఏళ్ళకి పని చేయకుండా అమ్మా నాన్న గిఫ్టీ కొట్టి డబ్బులు లాక్కుంటున్నారు. పెళ్ళైన భార్యను గిఫ్టీ కొట్టి డబ్బులు లాక్కుంటున్నారు. మరి ఎప్పుడు పని చేస్తావు నువ్వు? 40 ఏళ్ళు చేస్తావా? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు చేస్తావా? ఇంట్లో చూడండి, ఒక కట్టెల పొయ్యి ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను. కట్టెల పొయ్యి గొట్టంలో ఊరుతూ ఉంటారు. 1/2 కేజీ నీళ్ళు తీసుకెళ్తారు, 2-3 కూరగాయలు తీసుకుని వెళ్తారు. పగలంతా కష్టపడతారు. సాయంకాలం అయ్యేపటికి వాళ్ళ దగ్గర ఏముంటది? ఆ 100 రూపాయలతోనే కుటుంబం గడవాలి, ఇంకేముండదు. ఎందుకని? డబ్బులు లేదు, పడుకోవడానికి మంచం ఉండదు, చూడటానికి ఒక వస్తువు ఉండదు, ఏమీ ఉండవు. ఒక చాప, ఒక దిండు, 4 బట్టలు మూటలు పడేసి ఉంటాయి. గొట్టం పొయ్యి కూర్చుని అమ్మవాళ్ళు కూర్చుంటారు. ఆ వచ్చిన రూపాయి ఉంటే తింటారు, లేకపోతే వస్తు కొడుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఆటది కష్టపడాలి, కొడుకులు తింటారు, భర్త తింటాడు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తువులు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? ఆ దాంట్లోనే అప్పులు, దాంట్లోనే వడ్డీలు. మరి దరిద్రం కాదా? దరిద్రం అంటే ఏంటి? మనకి శక్తికి మించి, మన ఆదాయానికి మించి సమృద్ధిగా తినలేకపోవటమే. మీకు అర్థం? దరిద్రం అంటే ఏంటి తెలుసా? మన 3 పూట్ల ఆహారం తినలేకపోవడమే, సరి అయిన వస్త్రం ఒంటి మీద లేకపోవడమే, సరైన వస్తువు ఇంట్లో లేకపోవడమే. ఇవన్నీ కూడా దరిద్రానికి సంబంధించింది. కష్టపడే వాళ్ళు భార్య భర్తలైనా సరే అవకాశం ఉన్నంత కష్టపడాల్సిందే, ఓపుకున్నంత కష్టపడాల్సిందే. మీరంటూ కష్టపడినప్పుడు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. మీకేం కావాలో కొనుక్కోండి, ఆస్తులు సమకూర్చుకోండి, అంతస్తు పెంచుకోండి, వస్తువు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, పొలం కొనుక్కోండి. ఎప్పుడు? మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి కష్టపడే సొమ్మును మీరు ఎవరు చేసుకోండి. అలా కాకుండా పని పాట లేకుండా సోమరితనంగా తిని పడుకోవడం అంటే దరిద్రం. కాకపోతే ఇంట్లో ఏమొస్తుందండి? కాబట్టి వాక్యం సెలవిస్తుంది, సోమరి నువ్వు ఎందాక పడుకుంటావు? చీమల దగ్గరికి వెళ్ళు. అవి చూసావా? వచ్చే వర్షాకాలానికి చీమలంటే వేసవకాలంలోనే కూర్చుకుంటాయంట. కాబట్టి సోమరి వాడు పొస్తు పడుకుంటాడు, సోమరి వాడు పని చేయుడు. కాబట్టి కడుపు మాడ్చుకొని కాళ్ళు ముడుచుకొని పొస్తన్న పడుకుంటాడు, కానీ లేచి పనికి వెళ్ళాలి మనసు మాత్రం వాళ్ళకి ఉండదు. అది ఒక దురాత్మను జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. నీ ఇంట్లో దారిద్ర్యం వస్తుందంటే, నీ ఇంట్లో పని చేయలేకపోతున్నారంటే, నీ ఇంట్లో అనుకూలం జరగట్లేదంటే, నీ ఇంట్లో 3 పూట్ల సమృద్ధిగా తినలేకపోతున్నావంటే, నీ ఇంట్లో కట్టుకునే వస్త్రం కూడా కొలువుగా ఉందంటే, 10 రూపాయలకు కూడా పక్కన దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నావంటే, ఆ దరిద్రంలో ఉంటానికి దేవుడు దిగిరాలా? నీ దరిద్రాన్ని పోగొడతానికి దేవుడు దిగొచ్చాడు. నువ్వు ఐశ్వర్యంగా ఉండటానికి, నిన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రంగా దిగొచ్చాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన దరిద్రంలోకి వెళ్ళిపోతున్నాం. ఆ కండబలం ఉంటది, పుష్టి పని చేసే కాలు చెయ్యి అన్ని బాగుంటాయి, అయినా సరే పనికి మాత్రమే వెళ్ళం. పనికి మాత్రమే. అతను ఏం పని చేస్తుంది?
సోమరితనము, గాఢ నిద్రాత్మ, నిద్ర మొత్తు, పనికెళ్ళని ఒక పని చేయకుండా అడ్డుపడే ఒక దురాత్మ పనిచేస్తుంది. దాన్ని ఎరిగిన మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మీరు దరిద్రంలోకి వెళ్ళకుండా, శోధనలో పడకుండా, డబ్బుల పాలు అవ్వకుండా, ఇక మీకైనా సరే బాగుండాలి అంటే నువ్వు చేయవలసింది దేవుడు చెబుతుంది ఒకటి, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. ఎందుకో తెలుసా, దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం ధనవంతులుగా ఉండడానికి దేవుడు దరిద్రాన్ని అనుభవించాడు. యేసు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన అన్ని వదులుకుని వచ్చాడు తప్ప వత్త వెండి బంగారం వేసి సంచులు వేసుకుని రాలా. నువ్వు ఐశ్వర్యంతో ఉండడానికి, నువ్వు భాగ్యంగా ఉండడానికి ఆయన దరిద్రంగా అనిపించాడు. ఒక చొక్కా తప్ప అంగి తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఆయన నమ్మిన వారు ఆయన దరిద్రత అనిపించారు, కానీ ఆయన నమ్మిన వారు ధనవంతులయ్యారు. ఆయన నమ్మిన వారు శ్రీమంతులయ్యారు. ఆయన నమ్మిన బిడ్డలు బిల్ గేట్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత అధినేతలు అయ్యారు. అర్థమైందా? బిల్ గేట్స్ క్రిస్టియన్, ప్రపంచానికి కొనగలిగిన డబ్బున్నవాడు. ఎంతకని దేవుడు దరిద్రత అనిపించినా తన బిడ్డలు ధనవంతులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆకాశం నుంచి ఊడిపడేస్తాను చెప్పాలా, నువ్వు కష్టపడు, నీకు పని ఇస్తాను. పని లేదంటావా, ప్రభువారు మొరపెట్టి పని ఇస్తాను. వ్యాపారం లేదంటావా, మొరపెట్టి నీకు వ్యాపారాన్ని ఇస్తాను. నీకు అభివృద్ధి కావాలా, ప్రార్థన చేయి. నీకేం కావాలి ప్రార్థన చేయి, నేను నీకు ఇస్తా. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, ఏం కావాలి? శోధనలో ప్రవేశించుకున్నట్లు, ఆ దరిద్రం అనుభవించుకున్నట్లు, ఆ బాధ పడకుండానట్లు, నలుగురిలో అవమాన పడకుండానట్లు నీకు తెలిసినంత వరకు లేచి ప్రార్థన చెయ్యమ్మా. లేచి ప్రార్థన. సేవకులను మేము చెప్పేదైనా, బైబిల్ చెప్పేదైనా నేను ప్రాక్టికల్గా మెసేజ్ చెప్పి ముగిస్తానమ్మా, టైం అవుతుంది కాబట్టి. ఒకటే మాట దేవుడు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. శరీరకంగా కష్టపడే వాళ్ళే ఈ రోజున ఐశ్వర్యవంతులయ్యారు తప్ప బద్ధకస్తులు ఎవరు బిల్డింగ్లు కట్ల, సోమరులుగా ఎవరు కూడా బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకోవాలా. కష్టపడిన వాడే తన కష్టార్జితాన్ని బట్టి నిలబడ్డారు. అంటూ అన్యాయం పక్కన పెట్టే, దోచుకుంటారు దొంగ పక్కన పెట్టే, కష్టపడి ఒక ఇల్లు కట్టినప్పుడు అబ్బా నేను ఆ కష్టంతో కట్టానండి ఇల్లు అనుకున్నప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత గర్వంగా ఉంటుంది. నా కష్టంతో పని చేసినప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది. కానీ సోమరికి అవకాశం ఉంటుందా? ఉండగా. ఎవరో ఇచ్చిన రూపాయలు ఆనందం ఉండదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయలోనే నీకు ఆనందం. అర్థమవుతుందా? నువ్వు కష్టపడి రూపాయలు సంపాదించిన, 10 రూపాయలు సంపాదించిన, రిక్షా తప్పుకున్నా, కూలి రాళ్ళు కొట్టుకున్న ఆ తీసుకున్న డబ్బులోనే నీకు ఆనందం తప్ప ఎవరు ఉచితంగా ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా ఆ ఆనందము మనకి రాదు. నేను ఇక్కడ సేవ చేసినప్పుడండి మా పాస్టర్ గారు పెద్ద చర్చి, 3 మంది ఉంటారు. ఆయన కూడా మైక్ ఇస్తారు, కార్పెట్ వేస్తారు. అంటే అన్ని మనం మందిరంలోకి వెళ్ళామనుకోండి, రెడీమేడ్గా కార్పెట్ ఉంటుంది, రెడీమేడ్గా మైకులు ఉంటాయి, రెడీమేడ్గా అన్నీ ఉంటాయి. ఏం మేము కొనుక్కో అవసరంలా. సర్ది పాడవాలంటే చక్కగా మైక్ ఇస్తారు, పాడేస్తాం. సర్ది పని చేయమంటే చేసేస్తాం. నీకు అర్థమవుతుందా? కానీ అప్పుడు చేసిన ఆనందం కంటే ఈ రోజున ఇక్కడ కష్టపడి నిలబడి ఒక మైక్ కొనుక్కున్నప్పుడు, ఒక వైరు కొనుక్కున్నప్పుడు, ఒక పట్టా కొనుక్కున్నప్పుడు, ఒక ఇది కొనుక్కున్నప్పుడు, నిలబడినప్పుడు వచ్చిన ఆనందము అది పరలోకంలో దొరికే ఆనందం అండి. అర్థమవుతుందా? అక్కడ నేనేం చేయలే, ఆయన కష్టపడ్డాడు, నేను అనుభవించా, అని నేను తీసుకున్నా. కానీ ఇక్కడ నేను కష్టపడి నేను సంపాదించి తీసుకున్నప్పుడు ఆ కష్టం విలువేంటే తెలిసింది, ఆ సేవ విలువేంటే తెలిసింది. ఎంత కష్టపడితే వాళ్ళకి వచ్చిందో నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఎంత కష్టపడాలో నాకు తెలిసింది. ఇప్పుడు ఈ కష్టంతో కొన్న చిన్న వైరైనా అరే జాగ్రత్త అని నేను అంటున్నాను. అప్పుడు మా పాస్టర్ గారు చెప్పినప్పుడు ఎంత వైద్య నిలబడతాడు కొత్త వైరే కదా అని అనుకునేదాన్ని. ఎందుకు నా సొమ్ము కాదు, ఆయన సొమ్ము కాబట్టి అంత అనిపించడం. కానీ ఇప్పుడు నేను కొనుక్కునేటప్పుడు ఆ పిల్లలు జాగ్రత్త అయ్యా అని అడుగుతున్నాను. అంటే నేను చెప్పండి, కష్టంలో విన విలువ అలాంటిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి మీరు ఉచితంగా ఇచ్చి 1000 రూపాయల కంటే వాళ్ళు కష్టపడి 100 రూపాయలకి వాల్యూ ఇస్తారు. అమ్మా ఇది కష్టపడ్డాను అమ్మ, 100 రూపాయలు జాగ్రత్త ఖర్చు పెట్టాను వాడు చెప్తాడు. పొద్దు నీకు నేను కష్టపడి తీసుకొచ్చి ఏం జాగ్రత్తనా, జాగ్రత్త 30 సార్లు వెలుగుచ్చు 100 రూపాయలకి. 1000 రూపాయలు తీసుకెళ్ళినప్పుడు 2000 తీసుకెళ్ళినప్పుడు పెట్టడం కష్టం కదా. అంటే నేనేమంటానంటే
సోమరితనులకి, నిద్రమత్తున్న వాళ్ళకి, పని చేయని వాళ్ళకి కష్టం విలువ తెలియదు. వాళ్ళకి దేవుడి విలువ కూడా తెలియదు, తల్లిదండ్రుల విలువ తెలియదు, భార్య విలువ తెలియదు, అసలు ఏ విలువ తెలియదు లోపలికి చెప్పాలంటే. కానీ కష్టపడి సంపాదించిన వాడికి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి జాగ్రత్త పడతాడు, జాగ్రత్త పడమని ఇతరులకి చెప్పగలుగుతాడు. కాబట్టి సోమరి వాడు వస్తుంటాడు, నిద్రమత్తులో ఉన్నారేమో, నిద్రపోతా 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 ఉంటే మీ కార్యాలన్నీ నిద్రపోయినట్టే, ఎప్పటికీ కూడా అభివృద్ధి రాదండి. నేను చెప్తున్నాను, మీరు మారకపోతే, వాక్యానుసారం హెచ్చరిక చెప్తున్నాను, మీ పరిస్థితి మారకపోతే, మీరు మారకపోతే ఇంకో 10 ఏళ్ళని మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంటారు. మీకంటే వెనకొచ్చిన వాడు పైకి వెళ్ళిపోతారు, మీకంటే వెనకొచ్చిన వాడు బిల్డింగ్ కట్టుకుంటారు, మీకంటే వెనకొచ్చిన వాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని కార్లు తిరుగుతారు, మీరు మాత్రం అట్లా ఉంటారు. ఎందుకని? అభివృద్ధి లేదు. మెలకు కలిగి ప్రార్థన చేయండి. మీ దరిద్రాన్ని పోగొట్టే దేవుడు నేనే, నేను మీకు ఐశ్వర్యం ఇస్తాను, మీకు ఉన్నతంగా నిలబెడతాను. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, ఉదయ కాలమే లేచి ప్రార్థన చేయి. ఏమంటున్నాడు దేవుడు? ఉదయ కాలమే లేచి నువ్వు ప్రార్థన చేయి. ఉదయ కాలం లేకుండా ఎంత బతకో 7 వరకు తలుపులు లేవు. నేను ఇక్కడికి వచ్చి శుభం ఇల్లు చూస్తా, ఆవిడ 7:30 దాకా డోర్ తీయదు. అంటే మా పక్కన వెళ్తా బుజ్జీలు చూస్తా, 7:30 దాకా గుమ్మ తర్వాత 7ంటికి సాయిలు చూస్తా. ఆ రౌండ్ లేకున్నప్పుడు ఆడ గుమ్మ కూడా మరి దాని ఒక కండిషన్ ఎదరైతే అక్కడ ఒక నేను కూడా సడన్గా వెళ్ళాలి. ఏ తర్వాత ఏం చేస్తారు అంటే ఏంటి, 7 గంటల వరకు తలుపులు మూసుకుని ఏం చేస్తారు? చక్కగా నిద్రపోతున్నారు. మన ఇంట్లో బాధ ఉన్నా పర్వాలేదు, కష్టం ఉన్నా పర్వాలేదు, దరిద్రం ఉన్నా పర్వాలేదు, భర్త మారకపోయినా పర్వాలేదు, స్థితిగతులు మారకపోయినా పర్వాలేదు, ఏం మారకపోయినా మనకేం కావాలి? నిద్ర కావాలి. ఎక్కడ విషయానికి ఏమండి, మా కోడలు ఎంత కష్టపడుతుందండి, నా కొడుకు మారాలండి అంటే నువ్వు నిద్రపో. ఎక్కడ మారుతాడు? నువ్వు నిద్రపోతా ఉంటే ఎక్కడ మారుతాడు? లేచి ప్రార్థన చేసుకో. ఇప్పుడు నాకు అవసరం మందిరము, మీ అందరూ నాకు బిడ్డలు, మీకోసం 5 గురించి ప్రార్థన చేసు. నా అవసరం నాది, నీ అవసరం కోసం నువ్వు ఎగాలి. నువ్వు 7 దాకా నిద్రపోతాను, 8 నిద్రపోతాను, ఎక్కడికి విలోప చూడండమ్మా. విలోప వాక్యం చూడండి, 2వ అధ్యాయం దేవుడు ఏం చెప్తున్నాడు? విలోప వాక్యాలు 8వ పక్కన చూడండి. విలాప వాక్యాలు. ఈ రోజున మీరు ప్రార్థన చేయకపోతే దేవుడు మీకు ఏం చేయనని చెప్తున్నాడు. అది నేను చెప్పొచ్చే మాట. తీయండి 20వ పక్కన విలాప వాక్యాలు తీయండి. 20వ గ్రంథం పక్కన విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. చదవయ్యా, 18 చదవండి. దేవుడు అమ్మా వినండి, మీ కష్టం తీరాలి అంటే, మీ దరిద్రం పోవాలి అంటే, మీ భర్త భార్యలు మారాలి అంటే, మీ పిల్లలు మారాలి అంటే, మీ పరిస్థితి వినండి. ఇక్కడ ఆ వాక్యం కాదు, నన్ను చూడ, నేను చెప్తున్నా. అమ్మా, మీ పరిస్థితి మారాలంటే, మీ ఇంట్లో ఉన్న కఠిన హృదయాలు బద్దలు అవ్వాలంటే, మీ యొక్క అభివృద్ధి జరగాలి అంటే, మీరు ఉన్నతమైన స్థానంలో హెచ్చించబడాలి అంటే, ఆత్మీయంగా అయినా సరే లోకపరంగా అయినా ఒక స్థానం సంపాదించుకోవాలి, గౌరవంగా బతకాలి అనుకుంటే మీరు చేయవలసిన ప్రాముఖ్యమైన వాక్యానుసారమైన కండిషన్ ఒకటే. చదవండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎప్పుడంట? లేచి జామున ఏంటి తెలుసా? అంటే 3ంటికి లేకపోతే, ఎన్నింటికి లేకపోతే తెలుసా? 3 గంటలు లేకమండి. 3ంటికి 7ంటికి లేకపోతే 7 అమ్మా తల్లే విను, ఎన్నింటికి లేకమన్నాడు దేవుడు? 7ంటికి కాదు, 3ంటికి. తెల్లవారుజామున 3 గంటలకు లేచి నిద్రపోతుందా? లేచి మొదలుపెట్టు. నీళ్లు కొమ్మరించినట్లుగా నీళ్లు తోడతారే, అలా తోడినట్లుగా కొమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కొమ్మరించు. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ వేదన ఏంటో, దేనికి ఆడపడుతున్నావో, దేనికి శ్రమ పడుతున్నావో, దేనికి పడుతున్నావో, ఏం జరగని బాధపడుతున్నావో, ఎవరు మారలేని ఏడుస్తున్నావో, దాని కోసము ఉదయకాలము లేచి మొరపెట్టు అంటున్నాడు దేవుడు. సారీ యేసయ్య, 3ంటికంటే కష్టం. 6ంటికి చూసుకున్నావా?
పోలే పాపం 6ంటికి, సరే అమ్మ సరే ఒక్కరోజు 6ంటికి వెళ్తాం, తర్వాత రాత్రంతా వీడితో గొడవ పడ్డాను వేసయ్యా, రాత్రంతా పిల్లలతో నిద్రలేదు వేసయ్యా, రాత్రంతా కొత్త సినిమా వస్తే టీవీ చూసాను వేసయ్యా, ఏమనుకో మాకు 8కి అవుతాయి ఈరోజు ప్రార్థన అయిపోయాయి. లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయరు. వాక్యం చెప్తుంది సత్యమండి. ఉదయకాలం ప్రాంతకాలం ప్రార్థన చేశాం. అనేక మంది భక్తుల జీవితం ఉన్నతంగా ఉంది తప్ప తగ్గించి ఎక్కడా లేదు. యేసు ప్రభువు దివారాత్రులు ప్రార్థన చేసి పగలంతా పరిచయం చేసి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అందుకనే సిలువ భరించాడు. మనం ఒక మాట అంటే భరించడం. ఎవరు పిన్నిస్ పుస్తకం ఊరుకున్నావు, నువ్వు పిన్నిస్ పుస్తేనే ఊరుకోవు. అలాంటి పొడిసేశాడు ఏకంగా. ఎందుకు భరించాడు? ప్రార్థించాడు కాబట్టి. ప్రార్థన భరించే ఓపికేస్తుంది, ప్రార్థన సహించుకునే ఓపికేస్తుంది, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థనలో ఉన్నవాడు సాతానుతో పోరాడతాడు, ప్రార్థనలో ఉన్నవాడు పరిస్థితులు భయపడ్డాడు, ప్రార్థనలో ఉన్నవాడే పరలోకానికి చూస్తాడు, ప్రార్థనలో ఉన్నవాడే దర్శనాన్ని చూస్తాడు, ప్రార్థనలో ఉన్నవాడే అపవాదిని తెగ నరుకుతాడు. అర్థమవుతుందా? పడుకునేవాడు కాదు, ప్రార్థించేవాడు. పడుకునేవాడు దరిద్రతను అనుభవిస్తే, ప్రార్థించేవాడు ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. ఈరోజు మీరు తీర్మానం తీసుకోండి. ఎంత లేట్ అయినా సరే, ఎంత టైం పెట్టుకోండి. 3ంటికి నిద్ర మొహాలు 5 గంటలు లేగండి. ఎన్నింటికి? 5 గంటలకు లేగండి. మధ్యాహ్నం పడుకోండి. కావాలంటే ఉదయకాలమే లేచి నా భర్త మారట్లేదు, మా వాడు మారట్లేదు, మా అప్పు తీరట్లేదు, ఆ స్థలం పొలం రావట్లేదు, మేము ఇల్లు కట్టలేకపోతున్నాం, ఈ మా పిల్లలు బాగుంటలేదు, మేము మా పిల్లల కోసం దాచుకోలేకపోయాం, 10,000 బంగారం కొనలేకపోయాం అని కాదు. నీకు ఏమి కావాలో, ఏమి అవసరమో లేచి మొదటి జామున ప్రార్థన చేయి. దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మత్తయి సువార్త 25, 26, 6 మత్తయి సువార్త 6:25, మత్తయి సువార్త 6:25 చూడండి. నిద్రమత్తును వదిలి ప్రార్థించండి. దేవుడు చెబుతున్న మాట మనకి నిద్రమత్తులో ఉండొద్దు, ఆ నిద్రను జయించి. అందువలన నేను మీతో చెప్పేది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి ఆయనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా? 31 చదువు. 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకోమో చింతపడకూడి. అన్యజనులు వీటన్నిటి విషయం విచారిస్తురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి నీవు ఆయన రాజ్యమును నీటిని మొట్టమొదటి అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించు. ఈ సత్యం తెలియక, ఈ ఒక్క సత్యం తెలియక నిద్రమత్తులయ్యి ఐహిక విచారములో నా ఎప్పుడు జరుగుతుంది, మా వాళ్ళు ఎప్పుడు మారుతారు, నేను ఎప్పుడు బాగుపడతాను, నేను ఎప్పుడు తాడు తెంచుకుంటాను, నేను ఎప్పుడు లోకంలో ఇల్లు కొనుక్కున్న పొలం కొనుక్కున్నా అనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది, ఈ లోకంలో ఏం కావాలో, నీకు ఏది అవసరమో నీకంటే ఎక్కువ దేవుడికి తెలుసు. నీకెప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు చేయవలసింది ప్రార్థన. నువ్వు చేయాల్సింది ప్రార్థన. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. నీకేం కావాలో దేవుణ్ణి వెతుకు. వేకుచామునే వెతుకు. యెహోవా దొరుకు కాలం అందే వెతకండి. ఈ రోజున దేవుడు దొరికే కాలం కూడా పోతుంది. కొద్ది రోజులు పోతే వాక్యం కూడా కరువు అయిపోద్ది. వాక్యం ఎక్కడ దొరుకుతుందా అని పరిగెత్తే కాలం వస్తుంది. ఇప్పటికే కరోనా పుణ్యమని చాలా చోట్ల వాక్యాలు ఆగిపోయింది, చాలా సంఘాలు వెనక్కి జారిపోయింది, అనేక ఆత్మలు బలహీనైపోయారు. వాక్యం ఒకంత ముందు, కరోనా రాకముందు ప్రార్థనలో ఉండేవారు, కరోనా రాకముందు వాక్యం బయలుదేరు క్రమంగా చదివేవారు. కరోనా వచ్చిన తర్వాత ఇళ్లలో కూర్చొని బద్దకం వేసి అనేకులు ప్రార్థనా జీవితం, అనేకుల దేవుని ప్రేమ చల్లారి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? రాబోతున్న రోజుల్లో
ఈ వాక్యం కూడా కరువు అవుతుంది, ఈ వాక్యం కూడా దొరకని టైం వస్తుంది. కాబట్టి యెహోవా నీకు దొరుకు కాలం అందే. నువ్వు చక్కగా వాక్యం చదవగల సమర్థత ఉన్నప్పుడే, ప్రార్థన చేయగలిగినప్పుడే నువ్వు లేచి ప్రార్థన చెయ్యి. నీకేం కావాలో దేవుడు తెలుసు. నీకు వస్త్రాలు కావాలని తెలుసు, నీ భర్త మారాలని తెలుసు, నీకు ఇల్లు వాకిలు ఇవ్వాలని తెలుసు, నీ వ్యాపారం బాగుండాలని తెలుసు. అసలు నీకు ఏం కావాలో దేవుడు తెలుసు. కానీ నువ్వు చేయాల్సింది ఈ లోకస్తుల వలె, అన్యుల వలె విచారంగా మొహం పెట్టద్దు. ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో, ఎట్లా బతుకుతామని అనద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి కష్టపడుతున్నాయా, పొలం పని చేస్తున్నాయా, టిఫిన్ బండి వేసుకున్నాయా, ఆట తోలుకుంటున్నాయా? వాడికి ఆహారం ఎవరు ఇస్తున్నారు? వాడికి ఆహారం ఎవరు ఇస్తున్నారు? రోడ్డు మీద 4 కుక్కని అన్నం పెడతారు. వాడికి ఎవరు చెప్తున్నారు ఆహారం? ఎవరో ఒకరు మనుషులు వాడే. నేను కష్టపడను, ఉప్పు ఉప్పు అని వంట చేసుకుని పొయ్యి పెట్టుకుని కాదు, ఎవరో ఒకరు మనుషులు ద్వారా ముద్ద. అలాంటే నోరు లేని జంతువులకి, ఆకాశ పక్షులకి, అడవిలో ఉన్న జంతువులకి ఆహారము నీరు నేను ఇస్తుంటే వాటికంటే శ్రేష్ఠులు కారా మీరు? వారికంటే ఉన్నతమైన వారు కారా మీరు? వాటికంటే విలువైన వారు కారా మీరు? వాటికే ఇస్తున్నప్పుడు నీకెందుకు ఇవ్వను, నీకెందుకు చేయను నేను? కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ఒక నిద్రమత్తుని పక్కన పెట్టి నన్ను వెతుకు, నన్ను ఆశ్రయించు, నా కొరకు ప్రార్థన చేయి. నీకేం కావాలో నాకు తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు చేయాల్సింది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఉదయకాలం లేచి నీ మోకాలు మంచం పక్కన వంగాలి. చీపురు పట్టుకుని ముడుచుకోవడం కాదు, చీపురు పట్టుకుని వెళ్ళిపోవడం కాదు, టీవీని చూసుకోవడం కాదు, వ్యాపారం చేసుకోవడం కాదు. ఉదయకాలంలో లేచావు అంటే నీ మోకాలు ఫస్ట్ ఇంట్లో వంగాలి. వంగిన తర్వాతే, ప్రార్థన చేసుకున్న తర్వాతే దేవుడికి నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ ఉద్యోగ వ్యాపారాన్ని, నువ్వు చేస్తున్న పని పట్టును అప్పగించుకున్న తర్వాతే అప్పుడు బయటికి రా. బొమ్మం బయటికి అప్పుడు రా. అంతేగాని హడావుడికి వెళ్ళిపోయి ఏదో రుతుతో అనుకోవటం కాదు. అలా చేస్తేనే ఈ లోకస్తులోని విచారణ దగ్గరికి వస్తుంది. అలా చేసినప్పుడే లోకస్తు అన్యుల వలె నువ్వు దుఃఖం కలిగి ఉంటావు. దేవుడు నీతో ఉంటే నీకు దుఃఖము ఉండదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు భయం ఎందుకు? నా దేవుడు ఉన్నతుడు కాబట్టి ఆయన నీకంటే గొప్పవాడు. అవునా కదా? అవునా కదా? దేవుడు గొప్పవాడా కదా? మరి అంత గొప్ప దేవుడు నీ పక్కన ఉంటే నీకు ఎందుకు బాధ వస్తుంది? ఎందుకు నీకు ధైర్యం లేకుండా పోతుంది? ఎందుకు నీకు అవిశ్వాసం వస్తుంది? ఎందుకంటే ప్రార్థన పునాది నీకు లేదు కాబట్టి. నీ పక్కన ఇప్పుడు నీ పక్కన డబ్బున్నోడు పక్కన నీకు 10,000 అప్పు ఉంది, నీ పక్కన 1 లక్షాధికారి నీకేం పర్వాలేదమ్మా, నేను చూసుకుంటా, నీకు ధైర్యం వస్తారా? అంటే పక్కన ఉన్న మనిషికి అంత ధైర్యం వస్తే పరలోక తండ్రి నీకు ఎంత ధైర్యం రావాలి? నీ అప్పు తీర్చేవాడు, నీ అనారోగ్యాన్ని సరిచేసేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు, నీ వ్యాపారం అభివృద్ధి చేసేవాడు, నీ కట్టు ఒక చక్కని చూపించేవాడు ఎవరు? దేవుడే. అలాంటి దేవుడే నీ పక్కన ఉన్నప్పుడు నీకెందుకు విచారము, నీకెందుకు బాధ, నీకెందుకు అన్యుల వలె, లోకస్తుల వలె నువ్వెందుకు బాధపడతావు? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏలియా చూడు, కరువులో ఒక కాకితో పంపించాడు. కరువులో ఒక కాకితో రొట్టె ముక్కను పంపించి పోషించలేదా? సారైపోతు విధవరాలు ఒక్క అప్పం చచ్చిపోవాలనుకున్నప్పుడు 3.5 సంవత్సరాలు తల్లి బిడ్డని పోషించలేదా? చెప్పండి, పోషించలేదా? అపాయంలో దావీదుని కాపాడలేదా? సింహాల బోన్లో ప్రమాదంలో చావుకు సిద్ధంగా ఉన్న దానియేలుని రక్షించుకోలేదా? అగ్నిలో పడేసిన షడ్రకు మేషకుని నిలబెట్టలేదా? ఎవరు వదిలేశాడు ఆయన? దేని చూసి? ఎందుకంటే విశ్వాసం లేదు కాబట్టి. ఏమి లేదు, విశ్వాసం లేని వారే జడిసిపోతారు. విశ్వాసం లేని వారే, ప్రార్థన లేని వారే భయపడతారు. ఎవరు భయపడతారు తెలుసా? ప్రార్థించేవారు పరిస్థితులు భయపడరు. ఎదురుగా కొండ ఉన్న పర్వతమున, ఓ గొప్ప పర్వతమా యేసు నామములో పక్కకంటే పోయి పడిందంట. ఆవగించంత విశ్వాసం చూపించు. కొండలి పడితే కొండపడతాం కాదు, కొండ వంటి సమస్య వెళ్ళి పడేస్తానన్న దేవుడు ఈ రోజున ఆవగించంత నువ్వు చూపించలేకపోతే దేవుడు నీకు వచ్చి ఏం ప్రయోజనం? మందిరానికి వచ్చి దేనికి వస్తున్నావు? దేవుడు చెయ్యని వస్తున్నావు. చేయగల దేవుడు నీ పక్కన ఉంటే మళ్ళీ ఎవరికి వెళ్తావేంటి? ఎక్కడ నువ్వు దేనికి వచ్చావో నీ భార్యకు దింపేయాలి. నీ భారం దింపేయాలి. అమ్మయ్యా, నేను భారంతో వచ్చా, ఈ బాధ అంతా దేవుడు చేశా, ఇక దేవుడే చూసుకున్నా, నాకెందుకమ్మా ఈ బాధ, నేను పడలేను
అని ఆయనకి అప్పగించి వెళ్ళిపోవాలి. తేలిక మనసుతో తేలిక నిండి హృదయంతో నువ్వు ధైర్యంగా వెళ్ళిపోతే అప్పుడు నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని అదే బరువుతో మళ్ళీ అదే బరువుతో మోసుకెళ్తే ఏం ప్రయోజనం? నువ్వు వచ్చి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుడి దగ్గరికి వచ్చి భారంతో వచ్చి మళ్ళా భారంతోనే వెళ్ళిపోతున్నావు. అందుకే నీ భారం మోసుకుంటూనే ఉన్నావు. అప్పగించదా? దేవుడికి నువ్వు అప్పగించలేదు కాబట్టి నీ బరువు నువ్వే మోసుకుంటున్నావు. దేవుడు కూడా చూస్తానే ఉంటాడు. ఎంతవరకు చేస్తావు చెయ్యి. ఇక నా వల్ల కాదన్నప్పుడు నా దగ్గర అప్పుడు నేను చూస్తానని దేవుడు కూడా చూస్తానే ఉంటాడు. అర్థమవుతుందా? పిల్లలు పని మారం చేస్తారు. ఇప్పుడు నీళ్ళు పడతారు అనుకో, నేను మోస్తా బిందు మోస్తాను, ఫీలింగ్ వస్తాను. అది బిందు మాత్రం మొయ్యగలరండి? ఆ బిందు మొయ్యగలరా? కానీ మోస్తా అంటే చూడు ఎంతవరకు మొత్తం ఇచ్చామనుకో పడికి పడాలి బరువుతో. ఒకసారి తినేస్తే పడాలి, ఎవరైనా పట్టుకోదు. అంటే తన సామర్థ్యం ఎంతో మోసినప్పుడు తెలుస్తుంది. అలాగే నువ్వు ఎంతవరకు మోయగలవు అంతవరకే ఈ మోపుతాడు దేవుడు, అంతగానే ఎక్కువ పడదు. కానీ దాంట్లో కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ భారంగానే ఉండిపోతుంది. ఈ రోజున ఎందుకు చాలా మంది నిద్రపోతున్నారు? అన్యులు నిద్రపోయారండి. అన్యులకు తెలియదు ప్రార్థన చేయాలని, అన్యులకు తెలియదు. కానీ నీకు తెలుసుగా, లేచి రేయి మడిగా ప్రార్థన చేయి. నువ్వు శోధనలో ప్రవేశించుకున్నట్లు అపవాది గర్జించి సింహం వలె ఎవరిని బ్రిక్కుదామని వాడు చూస్తున్నాడు కదా. మెలకువగా ఉండి నిబ్బరంగా ఉండి ప్రార్థన చేయాలి. తెలీదా? నీ ఇంట్లో కష్టం అంటే తెలీదా? నీ ఇంట్లో బాధ అంటే తెలీదా? నువ్వు అనిపిస్తున్న శ్రమ అంటే తెలీదా? అవమానం నిద్ర అంటే తెలీదా? తెలిసి కూడా ఎందుకు ప్రార్థన చేయొద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే నిద్రపోతున్నాం కాబట్టి. ఏం చేస్తున్నాం? ప్రార్థించాల్సిన టైంలో నిద్రపోతాము, నిద్రపోవాల్సిన టైంలో టీవీ చూస్తాము, లేదా మన వ్యవహారం చూసుకుంటాం. కానీ ప్రార్థన మాత్రము చేయలేకపోతున్నాము. మీ పరిస్థితి మారాలి అంటే ఒకటే, నువ్వు లేచి ఉదయకాలమే ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైతే ఉదయకాలం ప్రార్థన చేస్తారో, ఎవరైతే క్రమం తప్పకుండా ఉదయకాలం ప్రార్థన చేస్తారో వారికే దేవుడు ఆశీర్వాదాన్ని. మా పాస్టమ్మ ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఆవిడకి ప్రతిరోజు ఉదయం 4:30 లేస్తుంది. ఆవిడ బలహీనంగా ఉన్నా, ఒంట్లో బాగోపోయినా, చెస్ట్ పెయిన్ వచ్చినా సరే అలాగే లేచి 4:30కి 4:30కు అక్కడ గదిలో హాల్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి సంఘాన్ని అంతా అప్పగిస్తుంది. సంఘంలో ఒక్కొక్క కుటుంబాన్ని అప్పగిస్తుంది. ఆవిడ 4:30కు మొదలు పెడితే 6 లేసింది. అంతసేపు ప్రతిరోజు ఒక్కరోజు తప్పిపోకుండా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బలహీనంగా ఉన్నా, చెస్ట్ పెయిన్ వచ్చినా అలాగే లేచి ప్రార్థన చేస్తుంది. కానీ ప్రార్థన మాత్రం ఏ రోజు కూడా ఆవిడ ఆపద ఆ ఇంట్లో కూడా సాక్ష్యంగా అది మేము నేర్చుకున్నాం. ఎందుకో తెలుసా? ఈ రోజున ఆ ప్రార్థనే ఒక్కొక్కసారి సంఘాన్ని ఊపేస్తున్నప్పుడు, అనేక సంఘాన్ని కుదిపేస్తున్నప్పుడు ఆ ప్రార్థనే సంఘాన్ని కడుతూ వచ్చింది. ఈ రోజు నా కుటుంబాన్ని కట్టింది. ఈ రోజు అంత ఆస్తి ఐశ్వర్యం వచ్చింది ప్రార్థనే. ఆవిడ చేసిన క్రమం తప్ప ప్రార్థన అంటే మనకు కుదిరినప్పుడు చేసేది కాదు. ఒక టైం పెట్టుకొని ఉదయకాలమే 3ంటికి లేస్తావో, 5ంటికి లేస్తావో, కొన్ని ఆస్తు 6ంటికి లేస్తావో సూర్యుడిని చూడకూడదండి. నువ్వు ప్రార్థన చేస్తే సూర్యుడు కనిపించకూడదు. చీకటి ఉండగానే మగ్దలేని మరియా అందరికీ లేచి యేసును చూడటానికి వెళ్ళింది. 8ంటికి చూస్తాను, 9ంటికి చూస్తాను, 10ంటికి చూస్తాను. నువ్వు లేచినప్పుడు కాదు, ప్రార్థన కోసం నువ్వు లేచాలి. నువ్వు లేచినప్పుడు చేసేది ప్రార్థన కాదు, ప్రార్థన కోసం నువ్వు లేచేదే ప్రార్థన. అర్థమవుతుందా? నువ్వు 7ంటికి లెగుస్తాను అప్పుడు ప్రార్థన చేస్తాను, దేవుని కృప ఉండదు. 8ంటికి లెగుస్తాను అప్పుడు ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదం కోసము ఉండదు. దేవుడు చెబుతున్న మాట, ఉదయ కాలమే ఇంకా చీకటి పడి ఉండగానే తెల్లవారక ముందే నువ్వు లేచి ప్రార్థన చేసే వ్యక్తివైతే, తీర్మానం చేసుకునే వ్యక్తివైతే ఈ రోజు మొదలుకొని నీ కుటుంబంలో ఒక అభివృద్ధిని చూస్తావు. రాసి పెట్టుకోండి కావాలంటే. నువ్వు దేవుడి కోసం లేకపో, దేవుడు పని చేయవు, దేవుడి కోసం ప్రార్థన చేయవు, మరి ఇల్లు చక్కబడని ఎలా పడుతుంది? నువ్వు పనికి వెళ్ళవు, నీ భర్త పనికి వెళ్ళవు, నీ అత్తమామ పనికి వెళ్ళరు, మీ ఇంట్లో ఎవరో పనికి వెళ్ళరు. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? మీరు ఆలోచించారు? లోకపరంగా మాట్లాడరు. ఇంట్లో 4 ఉన్నారు, భార్య భర్త పిల్లలు 4 ఉన్నారు, ఎవరు పనికి వెళ్ళరు. కానీ కంచంలోకి ఎలా వస్తుంది? అవునా కదా? ఎవరో ఒకటి కష్టపడుతున్నాయిగా 3 తినగలుగుతారు.
మరి మీ ఇంట్లో భర్త పడుకుంటున్నాడు, పిల్లలు పడుకుంటున్నారు, వాళ్ళెవరికి ప్రార్థన రాదు, కానీ నువ్వు రక్షణ పొందుతున్నావుగా, ప్రార్థన తెలుసుగా, నీకు కొద్దిగా ఒక విశ్వాసం వ్యక్తిగా నువ్వు కూడా చేయకపోతే ఎలా రక్షించబడతాడు? పక్కన ఉన్న వ్యక్తి గుర్రుడు పెట్టి నిద్రపోతా ఉంటే లాగుడు కనాలి, లాగినట్టు కనాలి, దొన్నపోతలాగా పడుకుంటా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? భర్త కదా, ఎక్కలేదు. ప్రభా ఈ పాపాత్మను మార్చయ్యా, దున్నపోతులా నిద్రపోతున్నాడు, ఈయన మార్చయ్యా నువ్వన్నా ప్రార్థన లేదు నిజం. అలా లేచినప్పుడు ఒక రోజున నీ ప్రార్థన ఆలకించి నీ పక్కన మోకరిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి ఎంతసేపు నిద్రపోతుంది, దిక్కుమాలు బతుకోలే, మా ఆవిడ ప్రార్థన చేత కనీసం పక్కన కూర్చున్నామని, కనీసం ప్రార్థన వచ్చినా రాకపోయినా నీ పక్కన కూర్చుంటాడు మోకరించి. అంతే, నువ్వు ఏ అవసరంలా, ఆయన ఏ అవసరంలా, నువ్వు చేసే ప్రార్థనకి అతనికి వెలుగు రావాలి. ఎలా ఉండాలంటే వచ్చింది 5ంటికి ఏసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం అంటే నువ్వు చేసే ప్రార్థన ఆపలేక, నువ్వు చేసే ప్రార్థన ఆపని చెప్పలేక నాడు పారిపోవలేసి బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా ఆవిడ మొదలు పెట్టింది 5ంటికి ప్రార్థన చేస్తారు. ఏంట్రా పొద్దున్న వచ్చి బయట తీరాలని, ఏం చేస్తాను మా ఆవిడ ప్రార్థన చేసుకోవడం, నేను ఇంట్లో ఉండకపోతున్నాను రా, ఆవిడ గట్టి కలిసేస్తుంది, నిద్ర పట్టట్లేదు, అందుకే వచ్చానని దెయ్యమో బయటికి వెళ్ళాలి. అలా ఉండాలి ప్రార్థన అంటే, అంతేగాని అక్కడ నిద్రపోతుంది అంటే నువ్వు నిద్ర వస్తుంది, నిద్ర నీకు వస్తుంది. మీరు బాగా లేకుండా నిద్రపోందా అని ప్రార్థన చేస్తారన్నా అంటారా? నేను అన్నాను, మీరు అన్నలేదు. స్కూల్ వస్తారా కదా అట్లా కాదు. కాబట్టి అలా కాదు, ఏసు రక్తమే చెవిని స్తోత్రం, దేవా స్తోత్రం, కృపగలిగిన స్తోత్రం, దయామయ స్తోత్రం, నిద్రమత్తుని యేసు నామములో తీసేయ్ అని గట్టిగా ప్రార్థన చేస్తే నీలో ఉన్న నిద్ర పోతే, పక్కన ఉన్న నిద్రమత్తు లేదు. నేర్చుకోండి. అమ్మ తల్లి కొంచెం నిదానంగా చేసుకో ప్రార్థన అంటే. నన్ను ఆపొద్దు, నాలో ఉన్న ఆత్మయే నువ్వు ఆపొద్దు, ఆవిడ బయటికి వెళ్ళి పడుకోపో, నేను మాత్రం ప్రార్థన చేసుకుంటా. పక్కన ఉన్న వాడి నిద్ర లేకుంటే ఒకటే 5 వాడడానికి ఆ లేకుండా లేకుండా స్తోత్రం 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 స్తుతి స్తుతి యేసు రక్తమే ఏమైంది? గట్టిగలిసింది దెబ్బ లెగాలి అంటే దెబ్బకి దెయ్యము లేచి కూర్చోవాలి. నిద్ర మత్తులో ఉన్నవాడు కూడా లెగాలి అంటే ప్రార్థన ఉంటాయి. రెండోదండి, ఒక స్త్రీగా కుటుంబంలో భర్త చేత, అత్తమామల చేత, కన్న బిడ్డల చేత గౌరవించబడాలి అంటే ప్రార్థనే ఆయుధం. నా తల్లి అండి ప్రార్థన చేస్తుంది, నా తల్లి ప్రార్థన పరురాలండి, నీ బిడ్డ నేను గౌరవిస్తాను. నా భార్య అండి, నేను మంచోడిని కాదండి, నీటి నిపుణులు తాగిపోతుంది, కానీ నా భార్య మంచిదండి, ఉదయం కాలం లేచి మా కోసం ప్రార్థన చేస్తండి, నా భార్య మంచిదని భర్త చెప్పాలి. నీ ఇరుగు పొరుగు వారు ఆవిడ ప్రార్థన పడుతాలండి అని ఒక క్రైస్తవ స్త్రీకైనా పురుషుని గౌరవించినట్టు సార్ ప్రార్థన అండి. నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో నీ విలువ దేవుడు అంత పెంచుతాడు. నువ్వు ఎంత ప్రార్థనా పరురాలుగా ఉంటావో నీ కుటుంబం అంతగా గౌరవిస్తుంది, అంతగా నీకు విలువస్తుంది. ఫస్ట్ తిట్టుకోవచ్చు, తర్వాత గొడుకోవచ్చు. నేను మా అమ్మ నా మోక నుంచి ప్రార్థన చేస్తుంటే నాకు చికాకు వచ్చేది, మా అమ్మ నిద్రపోయేదాన్ని చికాకు పోవా అనేది ఆవిడ ఆపేదిగా నేను బడికి చూసాడు. అంటే ఏంటి? అలా ప్రార్థన చేయబట్టి ఈ రోజు నిలబడ్డా, లేకపోతే ఎటో కొట్టిపోయేదండి, అడ్రస్ లేకుండా ఏమైపోయేదాన్ని. కానీ ఆ ప్రార్థనే నీ కుటుంబం నీకంటూ విలువ తీసుకొస్తుంది. అన్న 7 భర్తతో కాపురం చేసి 84 సంవత్సరాలు మందిరం పరిచయంలోనే ఉందంట. మందిరంలోనే ఉపవాసంతో ప్రార్థన చేయబట్టే సాక్షాత్తు యేసు ప్రభువుని ఎత్తుకునే భాగ్యం వచ్చింది. అన్న కాదు, అన్న పెళ్ళై కన్యాత్వం వరకు 7 సంవత్సరాల పిల్లలతో కాపురం చేసి భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు మందిరములోనే దివారాత్రులు విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేసింది. మరియమ్మ ఆ శీలంలో ఉన్న మహర్షులం తీసుకొచ్చినప్పుడు, దేవాలయం తీసుకొచ్చినప్పుడు అన్న బిడ్డను ఎత్తుకుంది. సాక్షాత్ యేసు ప్రభుని కళ్ళతో చూసుకుంది. ఆవిడ అంత గొప్ప భాగ్యం పొందుకుంది. అది ఎందుకని? ఆ విధవరాలే కానీ ప్రార్థనా పరురాలు, ఆ విధవరాలే కానీ గొప్ప ప్రార్థన యోధురాలు. కాబట్టి సాక్షాత్ యేసు ప్రభువు ఒళ్ళో ఆడుకున్నాడంట. హల్లెలూయా! దేవదేవుడు ఒళ్ళోకి వచ్చేసాడంట. అంతమంది విధవరాలకి రాలా,
అన్నా దగ్గరికి వచ్చాడు. ప్రార్థనా పరురాలు కండి పరలోకమే తల ఉంచుతుంది. ప్రార్థనా పరురాలు అయితే పరలోకమే నీవు తల దించుతుంది. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే ఎటువంటి మూర్ఖపు భర్త అయినా సరే నీవు తల దించుతాడు. నువ్వు ప్రార్థన చేసే తల్లి అయితే ఎంత మొండి కట్టాలని బిడ్డనైనా సరే నీకు తల ఉంచుతారు. ప్రార్థన ఒక్కటే ఆయుధం. క్రైస్తవుడికి బైబిల్ గ్రంథాలు ఇచ్చే గొప్ప ఆయుధం తెలుసా? కత్తి సుత్తి సానా బాంబు కాదు, ప్రార్థనే ఆయుధం. ఈ ఆయుధం ఎవరి దగ్గర ఉంటుందో వాడు అపవాదిని ఓడిస్తాడు. ఈ ఆయుధం ఎవరి దగ్గర ఉంటుందో వాడి కుటుంబాన్ని బహుగా కట్టుకుంటాడు. ఈ ఆయుధం ఎవరి దగ్గర ఉంటుందో సాతాను దరిదాపుల్లో కూడా రాడు. కానీ లేనిది ఒకటే, అన్నీ ఉంటాయి. తింటాకు ఉంటాయి, వంటాకు ఉంటాయి, బాధ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ లేనిది ఏంటి క్రైస్తవుడికి రోజున? ప్రార్థన. నిద్ర మత్తులో ఉండద్దండి. గాఢ నిద్ర ఆత్మ. పౌలు గారు వాక్యం అందిస్తుంటే కిటికీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఎవరు అయితే కిటికీలో కూర్చుని చక్కగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలో పడి కింద తెచ్చాడు. పై నుంచి కింద పడి చచ్చిపోయాడు. పౌలు గారు వచ్చి బతికించుకున్నాడు. ఏం చేస్తుంది? వాక్యం వినకుండా ఇలా నిద్ర మొత్తం తీసుకెళ్ళింది. నీ ఆశీర్వాదానికి అడ్డుపడేదే గాఢ నిద్రాత్మ. ప్రార్థన చేయకుండా నేను అడ్డుపడేదే నీ నిద్రాత్మ. కాబట్టి ఆ నిద్రని కాస్త పక్కన పెట్టు. నువ్వు 10ంటికి పడుకున్నావు, 11ంటికి పడుకున్నావు, 5 గంటలుగా పడుకున్నావు, చాలు. 5ంటికి లేవు, ప్రార్థన చేసుకో. క్రమం తప్పకుండా ఈ రోజు మొదలుకొని ఒక టైం పెట్టుకో. ఉదయకాలం, మధ్యాహ్నం, రాత్రి ఒక టైం పెట్టుకుని ప్రార్థన చేయి. అదే ఆయుధంగా మార్చుకో. అప్పుడు నీ పరిస్థితి మారకపోతాడు. అంతేగాని ప్రార్థన చేయము, ఏమి చేయము, నాకు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు, మా కుటుంబం బాగాలేదు, దేవుడు నాకేం చేశాడు, మా అబ్బాయి మారలేదు, మా కోడలు మారనొద్దు. ప్రార్థన చేస్తే మార్చలేని ఏది లేదు. ప్రార్థన చేసింది కాబట్టి ఎస్తేరు రాజశాసనాన్ని మార్చాడు. రాజశాసనం తిరగరాశాడు దేవుడు. ప్రార్థన చేశాడు కాబట్టి 120 సింహాలు చుట్టూ ఉన్న నోరు మూసేసింది. ప్రార్థన చేస్తాడు కాబట్టి సూర్యుడు చంద్రుడు ఒక రోజంతా ఆగిపోయాడు. ప్రార్థన చేస్తాడు కాబట్టి పాదల్లోకి గొడవ పురాలు కదిలి అంట. ప్రార్థన చేస్తే ఆకాశం ముడిపడింది, ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. అంత శక్తి ప్రార్థనలో ఉంది కాబట్టి ప్రార్థన చేయకుండా మానేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి నిద్ర మత్తులో ఉండొద్దు. నిద్రపోవడానికి టైం ఉంది. నీకు రాత్రి విశ్రాంతి తీసుకు తప్పు లేదు. కానీ మెలకువగా ఉంటే నువ్వు ప్రార్థన చేయలేకపోతే, నువ్వు నిద్రమత్తురాలుగా ఉంటే నీ కుటుంబం కట్టబడదు. నీ నిద్రమత్తురాలుగా ఉంటే నీ కుటుంబం అభివృద్ధి కొందరు ఒక స్త్రీగా మీరు ఉన్నారు, పురుషులుగా ఉన్నారు. మీకు ఏ ప్రార్థన వచ్చో ఆ ప్రార్థనే చేయండి. ఎంత వచ్చో అంతే చేయండి. ఆ కొద్దిగా దేవుడికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నిద్రమత్తులు దయచేసి ఉండకండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలు తప్పించబడాలంటే, నీ కష్టం తీర్చబడాలంటే, నీ అప్పులు తీర్చబడాలంటే, నీ భర్త మారాలి అన్నా, బిడ్డలు మారాలన్నా, నీకు లోకపరంగా ఏదైనా పొందుకోవాలన్నా, ఆఖరికి నువ్వు చనిపోయినాక నిత్య జీవంలో ప్రవేశం కలగాలన్నా ప్రార్థన ఒకటే మార్గము, ప్రార్థన ఒకటే ఆయుధము. ప్రార్థనే నిన్నుని స్థితిగతులను మారుస్తుంది. అది జ్ఞాపకం చేసుకుని ఇకమేటైనా సరే ఆ నిద్రమత్తును పక్కన పెట్టి కావాలని మధ్యాహ్నం 1 గంట పడుకోండి. దేవుడి కొరకు కాదు, త్యాగంతో కాదు, నీ కుటుంబం బాగుపడాలని కసితో, కన్నీటితో. ఎంత అవమానం పొందుకుంటున్నావు బయట, ఎంతమంది బంధువుల దగ్గర. ఏమ్మా నీ భర్త ఏం చేస్తున్నాడు, ఏమ్మా నువ్వు ఏం సంపాదించుకున్నావు, మెడలో ఏమీ లేదా, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే అడిగేదేంటి, మెడలో ఏం చేయించుకోలేదా, మెడలో ఏమీ లేవా అంటారా రమ్మలక్కడ. అయితే పని పాటలేదు వాళ్ళ కొందరు చూపించుకోవడానికి. అప్పుడు అనాలి, అక్క నీ కోసం నాకు ఇచ్చే ఈసారి మనం అన్నారు ఏమి లేదు, ఏమి లేకుండా అక్క నీది నాది కాదా ఇచ్చే ఏమి లేదా పెట్టా. కానీ 200 ఒకటి ఇచ్చే తీసుకెళ్ళిపోతారు. 2 సౌండ్ ఉంటుంది. ఇక్కడ అడగరు. లేకపోతే ఏమి పెళ్ళి ఇన్నాను మేము చేయించలేదా, నేను చేయించే ఉందా, మాకు కూడా ఉంటే కష్టాలు. మా ఉండే సమయం మాకు కొంత చేయించే ఉందా. మా కూడా కష్టపడుతున్నాం 10 ఏళ్ళ నుంచి, ఇంతవరకు ఒక చేయించలేదు. చేయించడా నువ్వు చేయించుకున్నావా? అంతగా రోజు 1000 రూపాయలు పంపి దాన్ని చేయించుకుంటా. మరి ఎవరు చేయించుకుంటావు? నేను ఇక్కడ ఎవరికో చెప్తున్నా, దేవుడి చిత్తమని తాడొస్తుంది. ఎవరికా కోరుకోండి. అమ్మే దేవుడు కోరేస్తుంది. దేవుడా నీకు రాని పొందాడుతారు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. వాళ్ళ అవసరానికి ఒక జాబ్ పంపించేయాలి. ఆమె
సేవకుల్లో ఎప్పుడు కూడా మాట్లాడాలి, త్వరలో వచ్చేస్తాం. నాకు చెప్పకపోయినా దేవుడు ఇచ్చాడు. నేను చెప్తున్నాను హార్ట్ఫుల్గా, మంచితో ఏం కావాలో ప్రార్థించే. దేవుడు చెప్పిన మాట అదే, నేను చెప్తున్న మాట అదే. నేను కష్టంలో ఉన్నామండి, బాధలో ఉన్నామండి, పరిస్థితులు చెప్తే మేమేం చేయలేము. పరలోక తండ్రి ప్రార్థన చేయమ్మా, ఆయన మారుస్తాడు. అందరిలో కొంచెం ప్రార్థన చేయండి అమ్మా, ఆయన మారుస్తాడు. మరి మీరు రండి అమ్మా, మీతో కలిసి మేము ప్రార్థన చేస్తాం అని అన్నా సరే, ఎక్కడేసిన బొమ్మలు అంటే అక్కడే కూర్చున్నారు. మా మొత్తం మారిపోవాలన్నారు. నేను చెప్తున్నాను, అలా మొత్తం మార్చే దేవుడు నా దేవుడు కదా. ఓ కాంఫర్ట్ అంటే ఇది మాయమంత్రం కాదు. నువ్వు కన్నీరు విడవాలి, మోకరించాలి, బలిపీఠ వద్ద నువ్వు అర్పించుకోవాలి, ప్రాణ ఆత్మశరీగా అర్పించుకోవాలి, ప్రార్థన ధూపంగా నీ ధూపం వెళ్ళాలి. అప్పుడు పరలోకం నీకు జవాబు. ఎన్నిటికి సూత్రం ఒకటే, నిద్రమత్తులుగా ఉండబాకండి, సోమరులుగా ఉండబాకండి. నీకు నిద్రమత్తులో ఉండి చేయవలసిన పనులు ఆగిపోతే నీ అభివృద్ధి ఆగిపోతుందన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డను లేపాలి, నువ్వు చేసే ప్రార్థన నీ భర్తను లేపాలి. అది ఇసుక్కున్నా కసురుకున్నా, ఒక దెబ్బ కొట్టినా పర్వాలా లే అని చెప్పు. 2 రోజులు 3 రోజులు ఇసుక్కుంటారు, 4వ రోజున 2 రోజులు ఒకటి నువ్వు ప్రార్థన చేస్తే బయటికైనా పోతాడు, నీ పక్కన కూర్చుంటాడు. ఏం కావాలి? ఏదైనా పెట్టరు. ఒక 2 రోజులు జరుగుతుంది, ఒకటి లేచి బయటికైనా పోవాలి, లేదా నీ పక్కన నోరు మూసుకుని కూర్చోవాలి. అలా చేయండి. అలా చేయకపోతే వాళ్ళ మాట ఏంటో. ప్రార్థన పట్టుకోండి. ఈ రోజున ప్రార్థన ఆయుధం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఇస్తున్నాడు. ఇంటిగా పుట్టింటి కాడి నుంచి సామాన్ తెచ్చుకుంటారుగా, దాంట్లో అప్పడాల కాలంలో, బడిగాల కాలంలో గరిట్లు ఉంటాయి. అప్పుడప్పుడు ప్రయోగం చేస్తారు, ఆయుధాలు విసిరేస్తారుగా. కప్పాడాలు సొట్లు పడతా ఉంటాయి, బిందులు సొట్లు పడతా ఉంటాయి. ఏమి ఏది మా పుట్టింటి నుంచి చంపుది కప్పని పుట్టింది. ఆ ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటారుగా భార్య భర్తలు అప్పుడప్పుడు. కాబట్టి టీవీలు పగిలిపోతా, ఫ్రిడ్జ్లు పగిలిపోతూ ఉంటాయి. అవునా కదా? అవి బదులు కొట్టండి, కానీ మీ హృదయాన్ని బదులు కొట్టండి, మీ కన్నింటిని బదులు కొట్టండి. మీ పరిస్థితులు మారుతాయి, నీకు కుటుంబాలు మార్చబడతాయి, పరలోకం నీ కుటుంబం దిగి వస్తుంది. కాబట్టి నిద్ర మత్తులో లేకుండా, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. నిద్ర మత్తులుగా ఉంటే శరీర ప్రకారం దరిద్రులు అవుతారు, ఆత్మీయంగా కూడా దిగజారిపోతా ఉంటారు. ప్రార్థనాత్మ లేకపోతే, ప్రార్థన చేయలేకపోతే మీ అభివృద్ధికి మీరే అడ్డుబండగా ఉంటారు. ఎవరు కాదు అడ్డుబండ, ఎవరు? మీకు మీరే. కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు మందిరంలో తీర్మానం తీసుకుని బయటికి ముఖ్య అలవాకండి. మందిరంలో ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే ఉన్నవాడా యేసయ్యా. నా హృదయామిరాశ నీవేనయ్యా యేసయ్యా. తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా. నా హృదయామిరాశ
శత్రు సంత్రా